తండ్రి తీసుకున్నటువంటి ఏదైతే అప్పు ఉందో దానికి సంబంధించి ఒక కూతురు అయితే బలైపోయింది. నాచారం పిఎస్ పరిధిలో ఉన్నటువంటి బాపూజీ నగర్ సరస్వతి కాలనీలో ఉన్నటువంటి ఒక అమ్మాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీస్లో పనిచేస్తున్నటువంటి దీప్తి అనేటువంటి అమ్మాయి, ఆమె తండ్రి సంగీతరావు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక కానిస్టేబుల్ దగ్గర తీసుకున్నటువంటి డబ్బులకు ఆ అమ్మాయి పైన అనవసరమైనటువంటి కేసులు నమోదు చేసి కేసులు బనాయించి ఇప్పుడు ఆ అమ్మాయి తీవ్ర మనస్తాపానికి గురయ్యి బలవాన్ మరణం పొందేటువంటి సిచ్యువేషన్కి తీసుకొచ్చి వదిలేశారు. సో దానికి సంబంధించి ప్రస్తుతం మనం నాచారం పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఆ కేసుకు సంబంధించి కొంతమంది దళిత నాయకులు కొంత ఆందోళన అయితే నిర్వహించారు. ఆ ఆందోళన నిమిత్తం అసలు ఏం జరిగింది, కేసు ఎక్కడి వరకు వచ్చిందనేటువంటి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ, ఎట్లా జరిగింది అసలు, ఇది ఏంది ఇన్సిడెంట్ ఏంది? ఒక దళిత మహిళ, ఆ అమ్మాయి సైన్సిస్ట్గా చదువుతుంది, పీజీ కంప్లీట్ అయ్యింది. తండ్రి అప్పు చేసిండు. ఆ తండ్రి అప్పు చేసిన డబ్బులు బిడ్డను కట్టమని కంప్లైంట్ చేసారు. అసలు తండ్రి చేసిన అప్పు బిడ్డకు చెప్పకుండొచ్చు, తెలియకుండొచ్చు. ఆ అమ్మాయి చదువుకుంటుంది, చదువుకున్న అమ్మాయిని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళ పరిస్థితి లేదని తండ్రి వాళ్ళకి చెప్పకుండొచ్చు. మరి ఆ డబ్బులు కట్టమని అమ్మాయిని పిలిపించి ఎఫ్ఐఆర్ బుక్ చేయడము, డబ్బులు కట్టమని పిలిపియడము, దాదాపు 2 నెలల నుంచి అమ్మాయిని పిలిపియడము, ఆమెను ఇబ్బంది పెట్టడము, ఆ డబ్బులు కట్టాలనేసి పోలీస్ స్టేషన్కు రావడము, పిలిపియడం, ప్రతిసారి ఆ అమ్మాయి గురించి కానిస్టేబుల్లను ఇంటికి పంపించడము, అది ఎంతవరకు న్యాయం? ఆ అమ్మాయి చేయలేదు కదా సార్, డబ్బులు అప్పు చేయలే కదా, తండ్రి చేసిండు. ఆ అమ్మాయికి ఏం తెలుసు? చదువుకున్న అమ్మాయి జాబ్ చేస్తుంది, మరి ఆ అమ్మాయి ఏడికెళ్ళి కడుతుంది? కనీసం మరి ఆ అమ్మాయిని పిలిపించి ఆ మాట్లాడే విధాయకం అన్నా ఆ అమ్మాయిని సంజాంచి, చూడమ్మా ఈ రకంగా మీ నాన్న అప్పు చేసిండు, మరి ఇది ఎట్లా పరిష్కారం చేస్తారని అడగాల. అట్లా కాకుండా అమ్మాయిని దూషించడము, తిట్టడము. ఒక ఎస్సీ మహిళగా నువ్వు, దళిత మహిళవు, నువ్వు ఇంత చదువుకొని ఉద్యోగం చేసుకుంటా నువ్వెందుకు, మీకు అవసరం అన్నట్టు కానిస్టేబుల్ అన్నారంట. మరి అది కూడా ఎంతవరకు సమన్వయం? అది కాదు కదా. ఈరోజు దళితులు ముందుకు రావద్దా? దళితులు చదువుకోవద్దా? ఒక ఆడబిడ్డ సమాజంలో తిరగొద్దా, ఎదుగొద్దా, ఉద్యోగాలు చేయొద్దా? అదే వేరే వాళ్ళైతే ఏ రకంగా ఉంటుంది? ఒక దళిత అమ్మాయి, ఆ అమ్మాయికి వెనక ముందు ఎవ్వరు లేరు, అక్క చెల్లెళ్ళు ఇద్దరు తల్లి, ఇంకా ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకోలేకపోయింది. ఆ రకంగా ఈ యొక్క అవమానం భరించలేక ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం. మీరు ఏసీపీ గారితో మాట్లాడారు, ఏమంటున్నారు? ఏసీపీ గారు ఏమంటున్నారు? ఏసీపీ గారు ఏమంటున్నారంటే అది చట్ట ప్రకారం మేము చేస్తాము, ఎవరెవరి మీద కేసులు పెట్టాలో పెట్టేసి అమ్మాయికి న్యాయం చేస్తాం, దీప్తి అమ్మాయికి న్యాయం చేస్తామని ఏసీపీ గారు అంటున్నారు, సిఐ గారు అని అంటున్నారు. మాకైతే అమ్మాయి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని మా కుల సంఘాల తరఫున మేము కోరుచున్నాము. న్యాయం జరగని పక్షాన ఇక మేము తీసుకునే నిర్ణయం వేరే ఉంటుంది. గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగన్న వారి దృష్టి కూడా తీసుకెళ్ళినాము. ఇంకా కొంతమంది మేము ఇక్కడ న్యాయం జరగకపోతే ఎస్సీ కమిషనర్ ఆఫీస్ పోతాము. ఇక మా దగ్గర ఇక్కడ రాధాకృష్ణ గారు ఉన్నారు, అతను కూడా చొరవ తీసుకొని ఎక్కడెక్కడ పోవాలన్నా కూడా అన్న ఆధ్వర్యంలో మేము నడుచుకొని ఇది ముందుకు తీసుకుపోతామని కోరుచున్నాం. ఇప్పుడు ఆ అమ్మాయిని, దీప్తి అనేటువంటి అమ్మాయిని స్టేషన్లోనే నువ్వు తక్కువ కులం, తక్కువ జాతి అంటూ కూడా స్టేషన్కు సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్, అంటే సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా దూషించి మీకు ఇది అవసరమా, మీరు ఇక్కడ జాబ్ చేయడమా అనేది కూడా మాట్లాడినటువంటి సందర్భం ఉందంటున్నారు. నిజమేనది? ఇప్పుడు ఎవరైతే కాంప్లైంట్ ఇచ్చిన వ్యక్తులు అనిల్ ఎవరైతే ఉన్నారో, అనిల్ పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ అవ్వటం వల్ల, డీజీపీ ఆఫీస్లో పనిచేయడం వల్ల, అక్కడి నుంచి ఫోన్ చేయడం వల్ల ఏకపక్షంగా అనిల్కు, అనితకు సపోర్ట్ చేస్తూ ఇవాళ దీప్తి మృతికి కారణమైంది. అసలు యాక్చువల్గా వాళ్ళ తండ్రి డబ్బులకు ఫ్రాడ్ చేసి ఉంటే తండ్రి మీద యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళు కాంప్లైంట్ రాగానే ప్రాథమిక విచారణ జరిపి అమ్మాయికి ఏం సంబంధం లేదని అమ్మాయి పేరు కనుక తీసేసి ఉంటే ఇవాళ అమ్మాయి బతికేది. ఇవాళ ఏసీపీ ఏం మాట్లాడుతున్నాడు? సెప్టెంబర్ 9వ తారీఖు దీంట్లో కాంప్లైంట్ అయితే 2 నెలల అమ్మాయిని 2-3 రోజులకు ఒకసారి పిలిచి విచారణ చేస్తే ఏసీపీ నాకు తెలియదని చెప్తున్నాడు. ఇక్కడ పైసల సెటిల్మెంట్ జరుగుతుంటే ఏసీపీ వాళ్ళ మీద అరే మనం చేయకూడదా, సెటిల్మెంట్ చేయకూడదని ఏసీపీ చెప్పాల్సి ఉండే. రెండోది ఎస్ఐ అనిల్ అనే వ్యక్తి ఇంట్రాగేషన్ ఆఫీసర్ ఉన్నప్పుడు అతను ఇంట్రాగేట్ చేస్తే బయట ఎక్కడో పనిచేసే అనిల్ భార్య వచ్చి నువ్వు మాదిగ కులం దానివి, నీ పిహెచ్డీ అయిపోతే నువ్వు వాళ్ళ సైంటిస్ట్ అవుతావు అనుకున్నావా, నీ మీద కేసు చేపించి డ్యూటీ లేకుండా చేస్తామని ఎస్ఐ ముందర తిరిగితే ఎస్ఐ ఏమనాలి, మీరు బయటకు పోయిండే విచారణ మేము చేస్తాము, నువ్వు ఇలా ఆఫీసర్ కాదు, నువ్వు బయటకు పోని అనితను కానిస్టేబుల్ బయటకు పంపించాల్సింది పోయి ఎస్ఐ ముందర తిడుతుంటే కూడా చేతులు ముడుచుకొని కూర్చున్నాడు. అమ్మాయి చనిపోయినాక 2-3 రోజుల ముందు ₹1,00,000 తెమ్మని అడిగినారు. మీరు ₹1,00,000 తెస్తే మీకు ఇంకో 8 నెలలు సమయం ఇస్తామని. అంటే ₹1,00,000 ఆమె ఎందుకు తెచ్చేయాలి? మీరు ఇక్కడ మీ లంచం తెచ్చిస్తే
అమ్మాయిని ఎక్స్క్యూజ్ చేస్తారా? లంచం తెచ్చకపోతే ఎఫ్ఐఆర్ చేసి నోటీస్ ఇస్తే ఇలా అమ్మాయి చనిపోయింది, అమ్మాయి చెప్పింది నాకు సంబంధం లేదు సార్, మీరు నన్ను ఇట్లా ఇబ్బంది పెడితే నేను ఆత్మహత్య చేసుకుంటా సార్, మా నాయన ఎక్కడో బయట ఉంటాడు, మా అమ్మకు ఒక్కదానే దిక్కు సార్, నేను చచ్చిపోతే మా అమ్మ ఆగమవుతుందంటే కూడా వీళ్ళు కనికరం వహించలే. ఇలా నాచారం పోలీసులు నిర్లక్ష్యం వల్ల ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అమ్మాయి. ఇప్పుడు 2 రోజులు అవుతుంది, 25 రోజు నాడు ఈ ఘటన జరిగినా కూడా పోలీసులు వచ్చారో అంటే పోలీసులు దీంట్లో కేసులో ఉన్నందువల్ల నేను బయటికి రాలేదు ఇష్యూ. ఇప్పుడు దీంట్లో పోలీసులు ఉండడం వల్లనే పోలీసుల నిర్లక్ష్యం ఉంది కాబట్టి మా మెడకెడ చుట్టుకుంటుందని మొన్న చనిపోతే దాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఆ అంశాన్ని అట్లనే తొక్కిపెట్టి మొన్న నైట్ తెలిస్తే మేము నిన్న ఉదయం ఆడికి 10 గంటలకు పోతే సిఐ గారు మా మీద దౌర్జన్యం చేస్తుండు, వాళ్ళతో మీరు ఏం మాట్లాడదు, మేము తగిన న్యాయం చేస్తాం కదా, మీరు సంఘాలు ఎందుకు వచ్చిండ్రని. వాళ్ళని కూడా ఏం చెప్తున్నాడు, మీరు వాళ్ళతో ఏం మాట్లాడద్దు, మీరు మాట్లాడితే మీకే నష్టం జరుగుతుంది, రేపు మీ అమ్మాయికి న్యాయం జరగదు. అరే ఒక కన్న బిడ్డ చచ్చిపోతే తల్లి దుఃఖంతో అదిగి పట్టుకొని ఉంటుందా? ఎదుటోళ్ళకి చెప్పుకోవాలి కదా. వాళ్ళు నిన్న మోడదాకా అమ్మాయి వాళ్ళ అక్క, అమ్మాయి వాళ్ళ తల్లి చెప్పింది, పోలీసులు నా బిడ్డ పేరు అనవసరంగా చేర్చారు కాబట్టి నా బిడ్డ చచ్చిపోయింది, నా బిడ్డకు సంబంధం లేదు వాళ్ళకి తెలుసు, వాళ్ళకి పైన అనిల్ అనే కానిస్టేబుల్ ఆ డీజీపీ ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేయించడం ఇవాళ ఈ పోలీసులు ఏకపక్షంగా నా బిడ్డకు అన్యాయం చేసిరని మాట్లాడి పోతే కూడా నిన్న నుంచి వాళ్ళు పోలీసులు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు. ఇక నిన్నటి దాకా కొంత ఆవేదనతో చెప్పారు. ఇవాళ పొద్దుగాల పోతే మీడియా పోయినా మేము పోయినా సార్ పోలీసులు మంచోళ్ళే సార్, మరి పోలీసులు మంచోళ్ళు అయితే నీ బిడ్డని చచ్చిపోయిందమ్మా అంటే మా బిడ్డ పేరుది అంటే వాళ్ళు 2 విధాలుగా మాట్లాడుతున్నారు అంటే బాధ ఉన్నది. మేము కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినాం, కనీసం మమ్మల్ని కూడా ఇంట్లోకి రానివ్వలేదు. అంటే మాట్లాడేటువంటి స్తోమత లేదు ఇప్పుడు వాళ్ళ దగ్గర, అంటే వాళ్ళని భయభ్రాంతాలకు గురి చేసిర్రు. పొద్దుగాల 6 గంటల నుంచి మేము ఇవాళ దళిత సంఘాల ఆధ్వర్యంలో మేము ధర్నా పెడతాం, ఇక్కడ ర్యాలీ తీస్తాం అనగానే ఆ ధర్నాకు వాళ్ళు పోగలని చెప్పేసి వాళ్ళ ఇంటికాడికి పోయేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ వాళ్ళు మనలాంటి వాళ్ళతో మాట్లాడకుండా చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళకు దుఃఖం ఉన్న ఒక మీడియా కూడా చెప్పారు. వాళ్ళు అంటున్నారు ఏమని, చూడు సార్ ఇవాళ టీవీలలో వస్తే మంచిదే, రేపు ఇంకొకడన్నా ఎక్కడన్నా ఒక బిడ్డకు అన్యాయం జరగదు, కరెక్టే, కానీ మీరు మమ్మల్ని క్షమించాలి సార్ అని వాళ్ళ పోలీసులు ఏం న్యాయం చేసినట్టు వాళ్ళు ఎట్లా భయభ్రాంతులకు గురి చేస్తారు? ఇప్పుడు ఈ అనిల్ అనే వ్యక్తి ఆయన భార్య ఎవరైతే దీప్తి పనిచేస్తుందో ఆ ఐఐసిటీ దగ్గరికి వెళ్ళి కూడా పనిచేసే స్థలానికి వెళ్ళి కూడా ఇట్లా దూషించి నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీ పరువు తీస్తా ఇట్లా అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భం ఉందంట, నిజమేనా? అక్కడ ఇంటి దగ్గరకు పోయి గొడవ చేసిండ్రు, ఐఐసిటీకి పోయి గొడవ చేసిండ్రు, మళ్ళీ వాళ్ళకి కావాలని దాని ప్రచారం కూడా పెట్టిండ్రు. వాళ్ళకి పైసలు రావాలని లేదు, వీళ్ళు తక్కువ కులపళ్ళు, అర్థమైందా? వీళ్ళ ఇజ్జత్ ఆవురు తీస్తే వీళ్ళు చచ్చిపోవాలి, వాళ్ళకి అదే ఉన్నది. పైసలు రావాలనుకున్నట్లయితే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఆ న్యాయం ఏం చేస్తే దానికోసం ఎదురు చూడాలి. కానీ ఇంతగానో మనసులు చచ్చేంత వెంబడించి పీడిస్తే అది ఎంత కరెక్ట్ అవుతుంది? పోలీసులు కూడా దీంట్లో అసలు వీళ్ళు ఆ అనిత వైపు వాళ్ళ వైపే ఉన్నారు, వీళ్ళ వైపు కొంచెం కూడా లేరు. ఒక్కసారి అమ్మాయి సెన్సిటివ్ ఉన్నది అని చనిపోతుందేమో అనేది వీళ్ళకు అది కూడా ఆమె చెప్పింది, నేను చచ్చిపోయేటట్టున్నా మీరు నన్ను ఇబ్బందులు పెడితే అని. ఇప్పుడు వీడియోలు కూడా తీసింది ఆమె, సెల్ఫీ వీడియో తీసుకొని కూడా ఆత్మహత్య చేసుకుంది. ఆ వీడియోలు నిన్న నైట్ కొంచెం వైరల్ అయినాయి, బయటకు వచ్చినాయి. 2 రోజులు జరిగిన అంటే 2 రోజులు అవుతుంది ఘటన జరిగి కూడా ఎందుకు బయటికి రాలేదు? వీళ్ళు ఏమైనా పోలీసు వాళ్ళు ఏమైనా ఇది చేసిరా? ఇన్సిడెంట్ జరగంగానే ఆ వీడియోలు బయటికి రాకుండా చేసిండ్రు. ఆ వీడియోలు అన్నీ వాళ్ళ బావ మొబైల్లో ఉన్న వాళ్ళ బావకి ఏం చెప్పినంటే మీరు ఎక్కడ కూడా ఈ వీడియోలు వైరల్ చేయొద్దు, మీ వీడియోలు వైరల్ చేస్తే మేము సహకరించము, మీకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇలా భయభ్రాంతులకు గురించి వీడియోలు రాకుండా చేసిన సందర్భం ఉంది. నిన్నటికెళ్ళి మీడియా వాళ్ళు ఫోన్ చేస్తే కూడా మీడియా వాళ్ళు మాకు ఫోన్ చేస్తుండ్రు ఏమని, ఏం జరిగిందని. మరి మీరు సిఐ గారు అడగపోయిండ్రు ఏం జరిగిందని అంటే సిఐ నిన్న నుంచి మీడియా వాళ్ళకి ఫోన్లే లేపలే. ఒకవేళ నీ డ్యూటీ నువ్వు కరెక్ట్ చేసి ఉంటే నువ్వు మీడియాకి చెప్పొచ్చు కదా, అమ్మాయి ఎట్లా జరిగిపోయింది, ఏం జరిగింది, పోస్ట్ మార్టం ఎప్పుడు అయిందని చెప్పాలి కదా. నిన్న అసలు ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళకి సిఐ గారు ఫోనే లేపలేదు. మీరు తప్పు అయినప్పుడు ఫోన్ ఎందుకు లేపలేదు? ఇప్పుడు మొత్తంగా ఏసీపీ గారు ఏమన్నారు అసలు మొత్తానికి వీళ్ళందరి మీద ఛార్జ్ షీట్ వేస్తా అన్నారా? అనిత, అనిల్ అండ్ అలాగే సోమయ్య అని చెప్పేసి ఇంకెవరో క్యాండిడేట్ ఉన్నారు, వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ చేస్తానని చెప్పారా? ఏసీపీ గారు మేము ఎఫ్ఐఆర్ చేసినాము, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ ఈడ మాకేం డౌట్ వస్తుందంటే ఏవన్గా ఉన్నటువంటి అనిల్ను మీరు ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు? ఆయన ఒక పోలీసు ఉద్యోగి, ఒకవేళ మిస్టేక్ జరిగినప్పుడు తనంతట తాను పోలీస్ స్టేషన్కి సరెండర్ అవుతాడు. కానీ వీళ్ళే పోలీసులు ఆయన ఎక్కడ దాచి ఏం చేశారంటే ఈ కేసు ఎటు మలుపు తిరుగుతో చూసి ఆయన ఇచ్చే స్టేట్మెంటు డిపార్ట్మెంట్కి అనుకూలంగా ఉండేటట్టు ఆయన దాచిపెట్టిన వీళ్ళే ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేదు. అంటే మళ్ళీ ఈ కేసును తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏసీపీ గారు మాట్లాడుతున్నారు ఏమంటారంటే ఇది మా దాంట్లో కాంప్లైంట్ ఇచ్చిందే కాదు, వాళ్ళ నాయన అనేక మంది దగ్గర డబ్బులు తీసుకుంటే ఇంటికి పోయి గొడవ చేస్తారని, ఆమె మీద ఆ ప్రెజర్ కూడా ఉందని. అసలు ఆ ప్రెజర్ సంబంధమే లేదు, కొత్త కథ చెప్తున్నారు వీళ్ళు, వేరే ప్రెజర్ లేనే లేదు. ఇప్పుడు మరి వాళ్ళ నాన్న ఎవరైతే సంగీతరావు ఉన్నారో దీప్తి వాళ్ళతో ఉండకుండా బయట ఉంటున్నారు అని చెప్పేసి అన్నారు కదా మరి. అవును, ఇప్పుడు దీప్తి వాళ్ళ నాయన 2 సంవత్సరాలు బయట ఉంటుండు, వాళ్ళ అమ్మ వాళ్ళకు ఏదో మనస్పర్ధలు వచ్చి ఆయన బయట ఉండి ఇట్లనే అంటే ఆయన గతంలో ఒక 10-20 మందికి ఉద్యోగాలు పెట్టించిండు, అవుట్ సోర్సింగ్లో ఉద్యోగాలు పెట్టించిండు ఎప్పుడు సర్వీస్లో ఉన్నప్పుడు. మరి ఈయన రిటైర్మెంట్ అయిన వ్యక్తికి
ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అనిల్ లంచం ఎట్లు ఇస్తాడు ఉద్యోగం పెట్టిమని? నీకు తెలియదా రిటైర్మెంట్ అయిపోయిన వ్యక్తితో ఏం పని కాదని? నువ్వు నీ ఆతృతకు నువ్విచ్చి ఇవాళ వాళ్ళ అమ్మాయి పానం పోయే స్థితికి అనిలే తీసుకొచ్చింది ఇదంతా. ఎస్, ఇది పరిస్థితి. సో పోలీసు వాళ్ళు కూడా అనిల్ పైన ఏవన్గా ఉన్నటువంటి అనిల్ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘ నాయకులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో కెమెరామెన్ అజయ్తో విజయ్, నాచారం నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.